తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకి అనుకోని సంఘటనలు ఎదురయ్యాయి. అవెంతో కలకలం రేపాయి. నిన్నే రీసెంట్ గానే అన్నమయ్య జిల్లా చెన్నామర్రిమిట్ట దగ్గర ఒక లారీ టెంపోని ఢీకొనడం వల్ల 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే ఇప్పుడు దీనికి తిరుపతికి సంబంధం ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఆ చనిపోయిన 11 మంది కర్ణాటకకి చెందిన బాగేపల్లి వాస్తవ్యులు. వాళ్ళు తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆ టెంపోని ఢీకొన్న లారీ వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. త్వరలోనే ఆ లారీ వివరాలు పోలీసులు తెలుసుకుంటారు. అయితే ఇంకో సంఘటన ఏంటంటే, అసలు ఈ సంఘటన అయితే త్రుటిలో ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. అదే సేమ్ కర్ణాటకకి చెందిన కోలార్ జిల్లాకి చెందిన సుదర్శన్ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి కారులో తిరుమల దర్శనానికి వెళ్లారు. వెళ్ళినప్పుడు ఏమైందంటే, కారులో వెళ్తుండగా సడన్ గా కారులో నుండి పొగలు రావడం మొదలయ్యాయి. అయితే సుదర్శన్ దాన్ని ముందే కనిపెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను అలర్ట్ చేస్తే ఇంకా వాళ్ళంతా కారు దిగి దూరంగా పరిగెత్తారు. అప్పటికే కారు సగం కాలిపోవడం మొదలైంది. ఇంకా ఆ ఇన్సిడెంట్ తెలుసుకుని టీటీడీ విజిలెన్స్ అధికారులు కానీ ఇంకా ఫైర్ స్టేషన్ సిబ్బంది కానీ వాళ్ళంతా వచ్చి ఇంకా ఆ మంటల్ని ఆపారు. నిజంగా ఇది త్రుటిలో ప్రమాదం తప్పిందని చెప్పచ్చు. ఎందుకంటే కొంచెం లేట్ అయినా సరే, ఆ సుదర్శన్ కొంచెం కనిపెట్టకపోయినా సరే ఈ ప్రమాదం ఇంకా తారాస్థాయికి చేరేది, ఇంకా ప్రాణాలు కోల్పోయేవారు, అందరూ కాలి బూడిదైపోయేవారు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ తిరుపతిలో ఉన్న సినారియో ఏంటంటే, అంటే ప్రస్తుత స్థితిగతులు ఏంటంటే, సమ్మర్ హాలిడేస్ అయిపోయినా సరే ఇంకా రద్దీ, వీకెండ్స్ లో ఎక్కువగా రద్దీ ఏర్పడుతుంది. చాలా మంది తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి ఇలా ఎంతో మంది రావడం వల్ల బాగా రద్దీ ఏర్పడుతుంది. అయితే అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర నిన్న ఆదివారం సరిగ్గా 6 గంటలు ట్రాఫిక్ జామ్ అయింది. అంటే అంత రద్దీ అక్కడ పెరిగిపోయింది. అయితే చాలా మంది భక్తులు దీనిపై ఏం అభిప్రాయపడుతున్నారంటే, అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర సిబ్బంది కానీ ఆ స్కానింగ్ పరికరాలు కానీ చాలా తక్కువగా ఉన్నాయి. అంటే అంతమంది జనాభాకి అది చాలా తక్కువగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. సో దీనివల్లే ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. నిజంగా 6 గంటలు అంటే నార్మల్ విషయం కాదు. ఎంతో ట్రాఫిక్ నిలిచిపోయినట్టే 6 గంటలు అంటే. సుమారు 6 గంటలు అని చెప్పారు, కానీ ఆ ట్రాఫిక్ అంతా క్లియర్ అవ్వడానికి ఇంకా చాలా టైం పట్టుంటుంది. కానీ జస్ట్ 6 గంటలని ఒక రిపోర్ట్ ఇచ్చారు అంతే. అంటే ఇప్పుడు ప్రజెంట్ తిరుపతిలో కూడా ఏంటంటే, ఇప్పుడు కాలినడకన వెళ్ళే భక్తులు ఉంటారు. కొండ చర్యలు విరిగిపడడం, అంటే ఇంకా అడవిలో ఆ జంతువులు బయటకు వచ్చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే తిరుపతి దేవస్థానం కమిటీ ఏదైతే ఉందో, అంతకుముందు ఎప్పుడో 3 లక్షల ఆరోగ్య బీమా అనేది ప్రకటించింది. ఎవరైతే తిరుమలకు వచ్చి ఏదో వేరే కారణాల వల్ల చనిపోతారో వాళ్ళకి 3 లక్షల ఆరోగ్య బీమా అని వస్తుంది. అయితే ఏంటంటే, ఇప్పుడు తిరుపతిలో ఏంటంటే ఖచ్చితంగా ఈ అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా సిబ్బందిని పెంచాలి. స్కానింగ్ పరికరాలు కూడా పెంచితే ట్రాఫిక్ నిలిచిపోవడం కానీ ఇవన్నీ కొంత తగ్గుతాయని చెప్పొచ్చు. అయితే ఏంటంటే, శ్రీవారి దర్శనానికి వెళ్ళిన భక్తులు మాత్రం నిజంగా కొంతమంది ప్రాణాలు కోల్పోవడం అనేది ఎంతో కలకలం రేపిన వార్త ఇది. అయితే తిరుమల కమిటీ ఏదైతే ఉందో, ఈవో శ్యామలరావు కానీ వీళ్ళంతా కలిసి కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఇంకా భక్తులకి ఇంకా సౌకర్యం కలిగించేలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వచ్చిన భక్తులకి ప్రమాదాలు జరగకుండా, దర్శనం కూడా సవ్యంగా జరిగేటట్టు మొత్తం వాళ్ళు ప్లాన్ చేస్తే ప్రతి ఫ్యామిలీ వచ్చి ఇంకా వాళ్ళు హ్యాపీగా దర్శనం చేసుకుని తిరిగి వాళ్ళ ఊరు వెళ్ళిపోతారు. అయితే ఏంటంటే, దారి మధ్యలో ప్రమాదాలు జరగడం అనేది నిజంగా కమిటీకి సంబంధం లేదు. ఇంకా కాకపోతే అది ఇంకా అలా జరిగింది. కానీ ప్రజెంట్ ఈ తిరుపతిలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మెయిన్లీ కాలినడకన వెళ్ళే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని సౌకర్యాలు అందించాలి. ఇప్పుడు విఐపి దర్శనం వెళ్ళే వాళ్ళు ఇంకా ఆబ్వియస్లీ విఐపి అనగానే మనకి అర్థమైపోయి ఉంటుంది, చాలా సౌకర్యాలు ఉంటాయి, ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ కాలినడకన వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఫ్రీ దర్శనం వాళ్ళు, ఇంకా వాళ్ళకు కొన్ని సౌకర్యాలు కల్పిస్తే ఎంతోమంది తిరుపతికి చేరుకున్న కుటుంబ సభ్యులు హ్యాపీగా దర్శనం చేసుకుని తిరిగి వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళిపోతారు.